గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 46వ అధ్యాయం. నామ సహస్రోపదేశం. ఓ చతురానన, భక్తవత్సలుడైన గజాననుడు తన సహస్రనామములను స్వయంగా లోకానుగ్రహకాంక్షి అయిన ఈశ్వరునికి ఉపదేశించాడా? ఆశ్చర్యంగా ఉన్నది, దయతో ఆ వివరం తెలుపవలసింది అంటూ ప్రార్థించిన వ్యాసమునింద్రునితో బ్రహ్మ ఇలా చెప్పాడు. ఓ వ్యాసమునింద్ర, శంకరుడు త్రిపురునితో యుద్ధానికి తలపడి పూరికై వెళ్ళే సమయంలో గజాననుని స్మరించలేకపోవడంతో గెలుపుకి అవరోధాలు విఘ్నములుగా కలిగాయి. అప్పుడు భక్తిభావంతో యథావిధిగా విఘ్నహరుడైన గణేశుణ్ణి పూజించి తన గెలుపుకు ఉపాయాన్ని అనుగ్రహించమని ప్రార్థించగా, అతని పూజకి సంతుష్టుడైన గణేశుడు తానే స్వయంగా ఈశ్వరునికి సర్వవిఘ్నహరమైన సకల శుభప్రదమైన ఈ గణేష సహస్రనామాన్ని ఉపదేశించాడు. ఇది అత్యంత ప్రభావవంతమైనది. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని నామ సహస్రోపదేశం అనే 46వ అధ్యాయం సంపూర్ణం.